ఇక ఢిల్లీలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. తుగ్లకాబాద్ గోడౌన్లో ఢిల్లీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఏపీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఎర్రచందనాన్ని తిరుపతి నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 2 ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి 6 కోట్ల రూపాయల విలువైన 10 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 స్మగ్లర్లలో ఒకరు హైదరాబాద్ కు చెందిన ఇర్ఫాన్ కాగా మరొకరు ముంబైకు చెందిన అమిత్ సంపత్ పవార్ గా గుర్తించారు. విచారణలో ఎర్రచందనాన్ని ఢిల్లీ నుంచి నేపాల్, మయన్మార్ సరిహద్దుల నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు తేలింది. భవిష్యత్తులో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఢిల్లీ సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేమంత్ తివారీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి వయా ఇతర దేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆ ఎర్రచందనం టీంని ఢిల్లీ పోలీసులు ఛేదించారు, వారిని పట్టుకోవడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డీసీపీ హేమంత్ తివారీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. सर नमस्ते, पहले आपने कितना लोग पकड़ लिया, रेड सैंडल ने आपने पकड़ लिया, कैसा हुआ है? यस्टरडे दैट इज 6 अक्टूबर को रात में आंध्र प्रदेश की रेड सैंडल वुड एंटी स्मगलिंग टास्क फोर्स एंड दिल्ली पुलिस में साउथ ईस्ट डिस्ट्रिक्ट के जो एसटीएफ है, इनकी ज्वाइंट टीम ने एक ऑपरेशन कंडक्ट किया. इस ऑपरेशन में जो तुगलकाबाद लोकेलिटी है, जो गोविंदपुरी पुलिस स्टेशन के अंदर आता है, वहाँ पे हमने एक गोडाउन पे रेड की. वहाँ से हमने 9500 kg जो रेड सैंडलवुड है वो रिकवर की. और 2 लोग, एक का नाम है इरफान जो कि हैदराबाद का रहने वाला है और एक का नाम है अमित जो कि नवी मुंबई का रहने वाला है. इन दोनों को हमने रेड सैंडलवुड के साथ अरेस्ट किया. सर पहले केस कहाँ पे मौजूद था, क्योंकि आंध्र प्रदेश पुलिस भी इसमें इन्वॉल्व हुआ ना, कैसे पता चला ये सबसे पहले कुछ दिनों पहले हमें जो आंध्र प्रदेश पुलिस की जो है रेड सैंडलवुड एंटी स्मगलिंग टास्क फोर्स है, उनकी तरफ से मैसेज आया कि दे हैव रजिस्टर्ड अ केस इन द फर्स्ट वीक ऑफ अगस्त 2025 एट दैट RSTAF पुलिस स्टेशन तिरुपति एंड दे हैव अरेस्टेड 2 people. In the interrogation of those 2 people and on the technical surveillance, they find that certain other numbers which are active in the southeast Delhi, they might be linked to this particular case. They have requested us to work on those number and accordingly we have tasked Inspector Pramod Chauhan under the leadership of ACP Hari Singh Yadav to look into this matter. Within few days they have located a godown and they have resolved those number and find out that this godown is suspicious and there might be something. So we have intimated the RSTAF of Tirupati. Their team came yesterday and together a joint operation was conducted by Delhi Police and RSTAF of Andhra Pradesh, and we have recovered those 95 kgs of red sandalwood and arrested those 2 persons. Sir, how much cost in international markets, especially on red sandalwood? Preliminary estimate suggest the cost is around 6 crore rupees, which is close to $0.8 million US. ఓవరాల్ గా అయితే పుష్ప సినిమాను అయితే ఢిల్లీలో తలపించని చెప్పాల్సింది. దాదాపు ఎర్రచందనానికి సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్లో 6 కోట్లకు పైగా కూడా దీని విలువ ఉంటుందని మొదట తిరుపతి పోలీసులు ఒక కేసును విచారణకు తీసుకున్నారు. మొదట ఫిర్యాదు అక్కడ నమోదైంది. ఇర్ఫాన్ అనే అతను హైదరాబాద్ చెందిన అతను, మరొక అతను కూడా ఇందులో ఇన్వాల్వ్, ముంబైకి చెందిన అతను కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా డీసీపీ హేమంత్ తివారీ చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే ప్రస్తుతానికి ఇంటరాగేషన్ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. వారిని అన్నిటిని కూడా మీడియా ముందు కూడా ఇప్పటికే వారిని మీడియా ముందు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఏ విధంగా దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి తరలిస్తున్నారు, ఏ విధంగా తిరుపతి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు, ఢిల్లీ నుంచి ఇతర ప్రదేశాలకు ఏ విధంగా తరలిస్తున్నారు దానిపైన కూడా లోతైన విచారణ చేస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్ ఏబినంద్రోతి, న్యూఢిల్లీ.